ఓడిపోతే చరిత్రలో నిలిచిపోదాం, గెలిస్తే 10 మందికి సాయం చేద్దామని ఏ రైతు ఏ రోజు అనుకోడు. ఓడినా గెలిచిన వ్యవసాయం నిరంతరం చేస్తూనే ఉండేవాడే నిజమైన రైతు. అలాగే నేను 2025లో స్టార్టింగ్ సీజన్లో వర్షాకాల పంట వేయడం జరిగింది. ఆ పంటకు కావాల్సిన అన్ని ఎరువులు, విత్తనాలు, విత్తన శుద్ధి, మొలకెత్తే విధానం, మొలకలుకుడు, పంట దిగుబడి, ఆదాయం, లాభ నష్టాలు మొత్తం మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. పొలంకి విత్తనాలు ముందుగా KNM 1638 సంచికి 1 ఎకరానికి 950 రూపాయలు. అలాగే బీస్ 2 సంచులు 2700 రూపాయలు. పొలం వేసిన రోజు కూలీల ఖర్చు 3600 రూపాయలు. మరియు యూరియా ఒక 5 సంచులు 1500 రూపాయలు. గంట బాగా రావడానికి జీటా మందు 800 రూపాయలు. ఈ గడ్డి కలుపుకు 800 రూపాయలు. గడ్డి ఒరలపై సాఫ్ చేసుకోవడానికి అదో 1500 రూపాయలు. మరియు ఇంకోసారి సెకండ్ టైం చేయించినప్పుడు 2000 రూపాయలు. అధిక దిగుబడి కోసం బూమాక్సిన్ 500 రూపాయలు. ఈ కేజీవీలు ట్రాక్టర్లు మరియు 4200 రూపాయలు. మిషన్కి ఫస్ట్ కోసిన మిషన్కి 1800 రూపాయలు, సెకండ్ కోస్తున్న మిషన్కి 3000 రూపాయలు. ఒక 1000 రూపాయలు. ఇంకొక ట్రాక్టర్కి 1750 రూపాయలు. దీనికి పెట్టిన పూర్తి ఖర్చు 28910 రూపాయలు. ఇందులో మాకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా మీరే ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. మాకు వచ్చిన ఆదాయం 40,000. 40,000 ఈ అడ్లు పట్టించడానికి ఒక 10,000 పోయినాయి. అలా మాకు పూర్తిగా మిగిలింది ఇందులో 2,000, అలా 500 అన్న 10,000 రూపాయలు మిగిలిన పూర్తి స్థాయిలో. ఒకసారి కావాలంటే మీకు పూర్తిగా లెక్క చెప్తా చూడండి. 1500 రూపాయలు, 950, 1650, 2700, 3600, 1500, 800, 300, 1500, 2000, 500, 4200, 1800, 1000 రూపాయలు, 1700 రూపాయలు, 1750, 3000, 1000 రూపాయలు, మొత్తానికి 28,910 రూపాయలు. నాకు 38,990 రూపాయలు. మాకు మిగిలింది 1000 రూపాయలు. మనకు 1000 రూపాయలు లాభం వచ్చిన నిరంతరం వ్యవసాయం చేస్తూనే ఉండేవాడు రైతు.